Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. గివ్ అప్ ఇంప్రొప్రైటీ, డెమాన్స్ట్రేట్ ఇంపార్షియాలిటీ. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో భాగంగా చదువుకుంటాం. పేజ్ నెంబర్ 6 నుంచి నేను ఈ ఆర్టికల్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. So this article was actually written by Mr. Rangarajan, who was a former IAS officer and currently civil services aspirants కి ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఈయన దేని గురించి మాట్లాడుతున్నారంటే ఈ ఆర్టికల్ ద్వారా ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్పీకర్, ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ యొక్క క్రిటికల్ అనాలిసిస్తో ఈయన ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఈస్ ట్రైంగ్ టు డెమాన్స్ట్రేట్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ ద స్టేట్. మరి ఏ కాంటెక్స్లో మన ఆధర్ ఈ ఆర్టికల్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది అంటే 2022లో గత సంవత్సరం మహారాష్ట్రలో మొదలైనటువంటి మహారాష్ట్ర పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభం అండ్ దాంతోపాటు రీసెంట్గా పార్లమెంటులో మనీ బిల్స్ కోవకు చెందనటువంటి వాటిని కూడా మనీ బిల్స్లా పరిగణించడం. దెర్ ఇస్ నథింగ్ టు వరీ. నేను డీటెయిల్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు వరీ అవ్వద్దు. అయితే ఈ కాంటెక్స్లో మన ఆథర్ ఏం చెప్తున్నారు అంటే ద స్పీకర్ మస్ట్ గివ్ అప్ ఇంప్రొప్రైటీ, దట్ ఈస్ రాంగ్ డూయింగ్, దట్ ఈస్ డిస్ఆనెస్టీ. స్పీకర్ నిజాయితీగా వ్యవహరించాలి అండ్ డెమాన్స్ట్రేట్ ఇంపార్షియాలిటీ, డెమాన్స్ట్రేట్ అన్బయాస్నెస్. అంటే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఎటువంటి బయాస్ లేకుండా, ఎటువంటి పక్షపాతం అనేటటువంటిది లేకుండా ఆయన వ్యవహరించాలి, న్యూట్రల్గా ఉండాలని చెప్పి చెప్తున్నారన్నమాట. సో హీఈస్ యాక్చువల్లీ హైలైటింగ్ స్క్యూడ్ ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఓవర్ ద ఇయర్స్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని ఏళ్లగా గమనిస్తూ ఉంటే దిస్ ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ డిఫెక్టెడ్ మేనర్లో వర్క్ చేస్తుంది, సరిగ్గా వర్క్ చేయట్లేదు, పార్షియల్గా ఉండడం అనేటువంటిది జరిగింది అండ్ దాంతోపాటు నిజాయితీగా వర్క్ చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇన్ దిస్ కేస్ మిస్టర్ రంగరాజన్ ఈజ్ హైలైటింగ్ 4 ఇంపార్టెంట్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్. ఒకటి మనీ బిల్ ఇష్యూ కానీ, రెండవది యాంటీ డిఫెక్షన్ లాగా సంబంధించిన ఇష్యూ కానీ, థర్డ్ ది సస్పెన్షన్ ఫర్ మిస్కండక్ట్ కానీ, ఫోర్త్ రిఫరింగ్ బిల్స్ టు పార్లమెంటరీ కమిటీస్. ఈ 4 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మనం మనీ బిల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఇష్యూ ఏంటి, మనీ బిల్కి అండ్ స్పీకర్కి సంబంధం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, దిస్ పర్టికులర్ మనీ బిల్ ఈజ్ యాక్చువల్లీ డిఫైన్డ్ అండర్ ఆర్టికల్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని 110వ అధికరణ ఏదైతే ఉందో అది మనీ బిల్ గురించి మాట్లాడుతుంది. ఎ ప్రామినెంట్ నవలిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ జార్జ్ ఆర్వెల్ ఒక మాట అంటారు, ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఆల్ ద బిల్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ బిల్స్ లైక్ మనీ బిల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఆర్ మోర్ ఈక్వల్ ఇన్ నేచర్ బికాస్ దే ఎంజాయ్ సమ్ ఇంపార్టెంట్ ప్రివిలేజెస్ అనేటటువంటివి అవి ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది ఆ బిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనీ బిల్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై ఆర్టికల్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఫినాన్షియల్ మ్యాటర్స్ లైక్ టాక్సేషన్, పన్నుల గురించి, లేకపోతే పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టాలి అండ్ దాంతోపాటు గవర్నమెంట్ బారోయింగ్స్ ఎంత అప్పు తీసుకోవాలి, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి మనీ బిల్కి సంబంధించినటువంటివి అనమాట. మనీ బిల్స్కి ఆర్డినరీ బిల్స్కి తేడా ఏంటంటే మనీ బిల్ కెన్ ఓన్లీ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ ఇట్ సెల్ఫ్. డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నటువంటి లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, లోక్సభలో మాత్రమే మనీ బిల్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేయబడతాయి. అప్పర్ హౌస్ అయిన రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయబడవు, అన్లైక్ అదర్ ఆర్డినరీ బిల్స్. అండ్ మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేసే ముందు ప్రెసిడెంట్ యొక్క ఎసెంట్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పర్టికులర్ బిల్లు మనీ బిల్లా కాదా అనేటటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. హూ ఇస్ దట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్? లోక్సభ స్పీకర్. సో ఆయన నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనీ బిల్ ఎంజాయ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ ప్రివిలేజ్ ఏంటి అంటే రాజ్యసభ హ్యాడ్ నో రోల్ టు ప్లే ఇన్ పాసింగ్ ద మనీ బిల్. రాజ్యసభ యొక్క ప్రమేయం లేకుండా మనీ బిల్ పాస్ అవుతుంది. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లోక్సభ మనీ బిల్ని పాస్ చేసి రాజ్యసభకి పంపిస్తే ఇక్కడ రాజ్యసభ దానిలో ఎటువంటి మార్పులు చేయలేదు, దాన్ని రిజెక్ట్ చేయలేదు. ఆఫ్ కోర్స్ కొన్ని సజెషన్స్ అనేటటువంటివి సజెస్ట్ చేయొచ్చు, బట్ ఆ సజెషన్స్ కన్సిడర్ చేసినా చేయకపోయినా లోక్సభ, బట్ తను తిరిగి రాజ్యసభకు పంపించిన 14 డేస్లో రాజ్యసభ తప్పకుండా ఆ పర్టికులర్ బిల్ని ఆమోదించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ రూలింగ్ పార్టీస్ ఏం చేయడం అనేటువంటిది జరుగుతుంది,
ఒకవేళ రాజ్యసభలో వాళ్ళకి సరైనటువంటి రిప్రజెంటేషన్ లేదనుకోండి, సరైనటువంటి స్ట్రెంగ్త్ లేదనుకోండి, అప్పుడు ఒక ఆర్డినరీ బిల్ని కూడా స్పీకర్ సహాయంతో, ఎందుకంటే స్పీకర్ ఈజ్ ఆథరైజ్ టు డిజిగ్నేట్ బిల్ యాజ్ అ మనీ బిల్లా కాదా అని ఒక బిల్ని డిసైడ్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు, అథారిటీ ఎవరు, స్పీకర్. సో స్పీకర్ అనేటటువంటి ఆ ఆఫీస్ని, ఇన్స్టిట్యూషన్ని రూలింగ్ పార్టీ ఉపయోగించుకొని ఏం చేస్తుంది, వాళ్ళకి పొలిటికల్గా ఉపయోగపడేటటువంటి ఆర్డినరీ బిల్స్ని ఈజీగా లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళ మెజారిటీ ద్వారా పాస్ చేయగలుగుతుంది. ఎందుకంటే రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేకపోతే రాజ్యసభలో బిల్లు వీగిపోతుంది కదా, దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పీకర్ పదవిలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇంపార్షియల్గా వ్యవహరించకుండా ఏం చేస్తున్నారు, ద రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో దానికి ఊరికే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మనకి ఇక్కడ ఆదర్ రంగరాజన్ అభిప్రాయపడుతున్నారు. అండ్ సెకండ్ ఏంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా. దిస్ యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ యాక్చువల్లీ అసోసియేటెడ్ విత్ షెడ్యూల్ 10 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లాని యాడ్ చేయడం అనేది జరిగింది త్రూ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985. 1985లో అప్పటి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ రాజ్యాంగానికి 52వ రాజ్యాంగ సవరణ అనేటటువంటి చేసి యాంటీ డిఫెక్షన్ లాని, ఇది ఫిరాయింపుల నిరోధక చట్టం అంటాం, దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫెక్షన్. డిఫెక్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఫిరాయింపు అంటాం, పార్టీ జంపింగ్, పార్టీ మోపింగ్ లేదా పార్టీ చేంజింగ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఒక రిప్రజెంటేటివ్, ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి జంప్ అవ్వడాన్ని డిఫెక్షన్ పేరుతో పిలుస్తాం. ఎందుకు డిఫెక్షన్ లేదా ఫిరాయింపుని అడ్డుకోవాలి? సో అతను తన ఓట్ని ఉపయోగించుకునే ముందు అతని మైండ్లో చాలా ఫ్యాక్టర్స్ అనేటువంటి ఉంటాయి. కేవలం అతని కాన్స్టిట్యున్సీలో నిలబడినటువంటి రిప్రజెంటేటివ్ని చూసే ఆయన ఓటేసి ఉండక్కర్లా. ఆయన ద హయ్యర్ అథారిటీ, ఆ పొలిటికల్ పార్టీ యొక్క లీడర్ ఎవరైతే ఉంటారో అతని యొక్క చరిష్మాని చూసి ఓటేయచ్చు, లేకపోతే ఆ పార్టీ మేనిఫెస్టోని చూసి ఓటేయచ్చు, లేకపోతే ఆ పార్టీ యొక్క పాలసీస్ అండ్ ఐడియాలజీస్ని చూసి కూడా ఓటేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయనుకోండి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కాన్స్టిట్యున్సీలో సమ్ ఎక్స్ పర్సన్ నిల్చున్నారనుకోండి ఎమ్మెల్యేగా. ఆ ఎక్స్ పర్సన్ని చూసి ఓటేయక్కర్లా అతనికి. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా అనేటటువంటి చూసి కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ మేనిఫెస్టోని చూసి కానీ, లేకపోతే పార్టీ ఐడియాలజీని చూసి కానీ ఓటేయొచ్చు. అవునా కాదా? సో ఇక్కడ డెమోక్రసీ ఏం చెప్తుంది? పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, ప్రజల చేతుల్లో పవర్ పెడుతుంది. ఇక్కడ ఒక పర్టికులర్ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి, ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి గెలవగానే వేరే పార్టీలోకి మూవ్ అయితే అక్కడ ఏమవుతుంది? పీపుల్ యొక్క మ్యాండేట్ అనేటటువంటిది డైల్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. పీపుల్ యొక్క మ్యాండేట్కి భంగపాటు అనేటటువంటిది ఉంటుంది. సో ఇట్ ఈస్ అగెన్స్ట్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి తూట్లు పొడిచేలాగా ఈ డిఫెక్షన్ అనేటటువంటిది ఉంది. కాబట్టి 1985లో రాజ్యాంగానికి 52nd అమెండ్మెంట్ చేసి యాంటీ డిఫెక్షన్ లాని చేర్చడం అనేటటువంటి జరిగింది. ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించినటువంటి కూడా ఏ వ్యక్తి, ఏ డిఫెక్టెంట్ డిస్క్వాలిఫికేషన్ గురవ్వాలి అనే నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్, దట్ ఈస్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక పార్టీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బీజేపీ నుంచి కాంగ్రెస్కి మారాడు అనుకోండి, అతనికి డిస్క్వాలిఫై చేయాలా ఎంపీగా, లేకపోతే డిస్క్వాలిఫై చేయక్కర్లేదా అనే నిర్ణయాన్ని ఎవరు తీసుకుంటారు? స్పీకర్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటి అంటే దెర్ ఇస్ నో టైమ్ లిమిట్ ఫర్ ద స్పీకర్ ఇన్ కమింగ్ అప్ విత్ హిస్ డెసిషన్. అతని నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి టైం ఫ్రేమ్ అయినా ఉందా? లేదు. సో ది పర్టిక్యులర్ షెడ్యూల్ 10లో జ్యుడిషియల్ రివ్యూని కూడా ఓవర్ రైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అంటే సో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్, దాన్ని కోర్టుల్లో ప్రశ్నించకూడదు అనేటటువంటి ప్రొవిజన్ చేర్చిన. బట్ తర్వాత చాలా వెడ్డిక్స్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో భాగం కాబట్టి, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం కాబట్టి జ్యుడిషియల్ రివ్యూని ఓవర్ రైడ్ చేసే అధికారం ఏ చట్టానికి కూడా లేదు అని చెప్పి మనకి పార్లమెంట్కి కానీ లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి లేదని చెప్పి ఎవరు చెప్పడం అనేది జరిగి సుప్రీంకోర్టు చెప్పింది. సో స్పీకర్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్మానించడం అనేటువంటి జరిగింది. హవెవర్ డిఫెక్షన్కి సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది స్పీకర్ యొక్క చేతుల్లో ఉండడం కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి పార్లమెంట్లో ఉన్నటువంటి స్పీకర్, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన రూలింగ్ పార్టీ బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, అవునా కాదా? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ పార్టీకి ఎవరైనా షిఫ్ట్ అయ్యారనుకోండి, ఎవరైనా చేంజ్ అయ్యారనుకోండి,
అతని మీద డిస్క్వాలిఫికేషన్ వెయిట్ అనేటువంటిది వేస్తున్నాడా ఇక్కడ స్పీకర్ వెయిట్లా, ఎందుకంటే అతను రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒకవేళ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు అనుకోండి, అతని మీద డిస్క్వాలిఫికేషన్ అనేటువంటిది వేయడం అనేది జరుగుతుంది. అతను డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హీ సపోర్టింగ్ ద రూలింగ్ పార్టీ అండ్ ఇట్ ఈస్ ఫేవరింగ్ ద రూలింగ్ పార్టీ అండ్ ఈజ్ అగెనెస్ట్ ద అపోజిషన్ పార్టీ. అపోజిషన్కి అగెనెస్ట్గా స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకే ఇంపార్షియల్గా ఉండాలని చెప్పి ఇక్కడ మన ఆదర్ రంగరాజన్ గారు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ఇక్కడ ఏం చెప్పారు అంటే దిస్ పర్టికులర్ ఆర్టికల్లో సస్పెన్షన్ ఫర్ మిస్కండక్ట్. ఈవెన్ ఇన్ దిస్ కేస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ స్పీకర్కి హైయెస్ట్ అథారిటీ అనేటువంటిది ఉంది. ఏంటి, ఒకవేళ ఒక హౌస్కి చెందినటువంటి ఏ మెంబర్ అయినా మిస్కండక్ట్కి పాల్పడితే, హౌస్ యొక్క రూల్స్కి అగెనెస్ట్గా దుర్భాషలాడినా లేకపోతే వైలెంట్గా బిహేవ్ చేసినా అతన్ని సస్పెండ్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉండమని జరిగింది, స్పీకర్కి ఉంది. స్పీకర్ ఈ పవర్ని ఉపయోగించి ఏం చేస్తున్నారు, అపోజిషన్ పార్టీస్కి చెందినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వేటు వేయడం అనేది జరుగుతుంది, వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఎటువంటి వైలేషన్కి పాల్పడినా వాళ్ళకి ఏమైనా చేస్తున్నారా, వాళ్ళకి ఏమైనా పనిష్ చేస్తున్నారా అంటే చేయట్లేదు. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పార్షియాలిటీ బై ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పీకర్. ఇంకొకటి చూడండి, రిఫరింగ్ బిల్స్ టు పార్లమెంటరీ కమిటీస్. మామూలుగా ఏదైనా సిగ్నిఫికెంట్ బిల్ ఫర్దర్గా డెలిబరేట్ కాబడాలన్నా, ఫర్దర్గా స్క్రూటినీ కాబడాలన్నా, అంటే ఫర్దర్గా దాని మీద చర్చలు జరగాలన్నా, ఫర్దర్గా దాని యొక్క వర్కింగ్, దాని యొక్క ఇంప్లికేషన్స్ అనేటువంటి ఎలా ఉంటాయి అని చెప్పి పరిశీలించాలన్నా పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి రిఫర్ చేస్తారు బిల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఫర్దర్ స్క్రూటినీ అండ్ ఫర్ ఫర్దర్ డెలిబరేషన్స్, చర్చల కోసం. కానీ రూలింగ్ పార్టీ ఈ బిల్స్కి సంబంధించినటువంటి ఏ బిల్స్ పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేయాలనే నిర్ణయాన్ని కూడా ఎవరు తీసుకుంటారు, స్పీకర్ తీసుకోవడం అనేది జరుగుతుంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఈ కేసులో కూడా ద స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. రూలింగ్ పార్టీకి పొలిటికల్గా ఉపయోగపడేటటువంటి సిగ్నిఫికెంట్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేయకుండా ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా పాస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్గా ఇక్కడ మనకి చెప్పడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2004 to 14 మధ్య, 2004 నుంచి 2014 మధ్యలో టోటల్ బిల్స్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి అన్ని బిల్స్లో 60% ఆఫ్ ద బిల్స్ పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేయబడ్డాయి. బట్ 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్గా పార్లమెంటరీ ఇంట్రడ్యూస్ చేసిన బిల్స్లో 25% బిల్స్ మాత్రమే పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేయబడుతున్నాయి. సో ఇక్కడ స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంపార్షియల్గా వ్యవహరిస్తున్నారు, రూలింగ్ పార్టీకి ఫేవర్ చేసే విధంగా ఇది చేస్తున్నారు. ఆయన న్యూట్రల్గా ఉండాలి. ఆయన రోల్ ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయకూడదు, న్యూట్రల్గా హౌస్ యొక్క కండక్ట్ ఎలా ఉంది, హౌస్లో పీపుల్ యొక్క రోల్స్ ఎలా ఉండమని జరిగింది అండ్ దాంతోపాటు హౌస్లోని మెంబర్స్ యొక్క రైట్స్ అండ్ ప్రివిలేజెస్కి ఒక కస్టోడియన్గా, ఒక గార్డియన్గా అండ్ హౌస్ యొక్క కమిటీస్ అండ్ మెంబర్స్కి ఒక గార్డియన్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ రూలింగ్ పార్టీకి అన్నెసరీగా ఫేవర్ చేస్తున్నారు. అతనికి కాన్స్టిట్యూషన్ వేరు రాజ్యాంగ అధికారుల ద్వారా ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ అండ్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈయన మిస్యూజ్ చేస్తున్నాడు అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో మిస్టర్ రంగరాజన్ గారు చెప్తున్నారన్నమాట. అండ్ ఈవెన్ 2020లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ద్వారా ఏం చెప్పింది అంటే డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి పవర్స్ స్పీకర్ చేతుల్లో ఉండకూడదు. యాంటీ డిఫెక్షన్ లా అసోసియేట్ అయినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దాని డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పవర్స్ స్పీకర్ చేతుల్లో ఉండకూడదు. రాజ్యాంగాన్ని పార్లమెంట్ సవరించి ఆ పవర్స్ని ఒక ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ ఏదైతే ఉందో ఒక జ్యుడిషియల్ బాడీకి అప్పగించాలి. దట్ పర్టికులర్ ట్రైబ్యునల్ షుడ్ బి హెడెడ్ బై ద జడ్జెస్. సో జడ్జెస్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్కి ఆ విధమైనటువంటి పవర్ అనేటటువంటిది ఇవ్వడం వల్ల స్పీకర్ ఆ పవర్స్ని మిస్యూజ్ చేసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పారు. రీసెంట్గా మహారాష్ట్ర పొలిటికల్ క్రైసిస్ కూడా ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఏం జరగడం అనేది జరిగింది, 2022లో అప్పటి రూలింగ్ శివసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది సభ్యులు ఒక ఫ్యాక్షన్గా విడిపోయి డివైడ్ అవ్వడం అనేది జరిగింది. విడిపోయి మాకు ఎక్కువ మెజారిటీ ఉంది, మాకు పవర్ ఇవ్వండి అని చెప్పి తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు విడిపోయినటువంటి ఎల్స్ట్వైల్ శివసేన నుంచి విడిపోయినటువంటి ఫ్యాక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ మిస్టర్ షిండే చీఫ్ మినిస్టర్గా కొనసాగుతున్నారు. అయితే శివసేన నుంచి వీళ్ళు విడిపోయారు కదా, వీళ్ళు డిఫెక్ట్ అయ్యారు కదా వేరే ఫ్యాక్షన్గా. సో పార్టీ యొక్క మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు గౌరవించలేదు కదా. సో అందుకు వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి స్పీకర్కి రిఫర్ చేస్తే ఆ స్పీకర్ కూడా షిండే యొక్క ఫ్యాక్షన్కి చెందినటువంటి వాడు కాబట్టి ఆయన ఏం చేయడం అనేది జరిగింది, ఎవరైతే రూలింగ్లో ఏ ఫ్యాక్షన్ అయితే ఉందో శివసేన ఫ్యాక్షన్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. 2022 జూలైలో ఆయన నిర్ణయం తీసుకోవాలి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి. కానీ ఇప్పటి వరకు ఆయన నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే టైం లిమిట్ లేదు. యాంటీ డిఫెక్షన్ లాలో ఎటువంటి టైం లిమిట్ స్పీకర్ మీద పెట్టాలి. స్పీకర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్ణయం
తీసుకోవచ్చు అనమాట. అతని మీద ఎటువంటి ప్రెజర్ లేదు. సో అందుకే శివసేన పార్టీకి చెందినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఎవరైతే ఉన్నారో ద అదర్ ఫ్యాక్షన్స్ చెందినటువంటి లీడర్ వాళ్ళందరూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. స్పీకర్ తన పవర్స్ని మిస్యూజ్ చేసి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని అండర్మైన్ చేసేలా చేస్తున్నాడని చెప్పి సుప్రీంకోర్టుని వాళ్ళు ఆశ్రయించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు కూడా హెచ్చరించినప్పటికీ స్పీకర్ అంతసేపు అన్ని సంవత్సరాలు అంతకాలం ప్రొలాంగ్ చేయకూడదు తన డెసిషన్ తీసుకోవడంలో. స్పీకర్ తన యొక్క డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత త్వరగా ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఇప్పటికీ స్పీకర్, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది స్పీకర్ పదవి యొక్క పార్షియాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేస్తుందని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ కాంటెక్స్లో మనకు ఆథర్ ఏమంటున్నారు అంటే, బ్రిటన్లో ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్కి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ అండ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇండియాలో అడాప్ట్ చేసుకోవడం ద్వారా మనం స్పీకర్ ఆఫ్ ద ఆఫీస్ని ఇంకా ఎఫిషియెంట్గా, ఇంపార్షియల్గా మార్చొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇంతకీ ది స్పీకర్ అనేటటువంటి ఆఫీసు ఎక్కడ స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది? మిడివల్ టైమ్స్లో బ్రిటన్లో ఇది మొదలవ్వడం అనేటటువంటి జరిగింది. ఇనిషియల్లీ స్పీకర్ అనేటటువంటి వ్యక్తి హీ యాక్టెడ్ యాజ్ అ స్పోక్స్ మ్యాన్ ఆర్ ఏజెంట్ ఆఫ్ ద క్రౌన్కి అండ్ దాంతోపాటు హౌస్ ఆఫ్ కామన్స్, లోవర్ హౌస్ ఆఫ్ బ్రిటన్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో ఒక లింక్ లాగా ఉండేవాడు అనమాట. హౌస్ ఆఫ్ కామన్స్ ఒక పర్టికులర్ చట్టం చేసింది అనుకోండి, ఈ చట్టం ద్వారా క్రౌన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు, మీరు కంగారు పడక్కర్లేదు అని చెప్పి ఇద్దరి మధ్య ఒక అనుసంధానం చేసేటటువంటి ఒక లింక్ లాగా, ఒక నెక్సస్ లాగా స్పీకర్ వ్యవహరించడం అనేటటువంటి జరిగింది. బట్ అట్ ద డాన్ ఆఫ్ 19th century, 19వ శతాబ్దపు మొదటి అర్ధభాగం నాటికి he acted as he became an impartial chairman of the house యొక్క రూల్స్ అండ్ దాంతోపాటు ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడే విధంగా, వాటిని డైరెక్ట్ చేసే విధంగా అండ్ దాంతోపాటు హౌస్ యొక్క రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి గార్డియన్గా కూడా ఈయన యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతూ రావడం అనేటువంటి జరిగింది. బట్ బ్రిటన్లో ఫాలో అయ్యే ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే, ఒక పర్టిక్యులర్ వ్యక్తి స్పీకర్గా ఎన్నుకోబడితే that person should resign from that particular political party after his election as స్పీకర్గా ఒక పర్టికులర్ వ్యక్తి ఎన్నుకోబడితే, మామూలుగా లెజిస్లేచర్లో ఉండేటటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపి వాళ్ళ యొక్క స్పీకర్ని ఎన్నుకుంటారు. ఆ స్పీకర్ ఏ పొలిటికల్ పార్టీకైనా చెంది ఉండొచ్చు. ఆ పర్టికులర్ స్పీకర్గా ఎన్నుకోబడినట్టు, ఆ పర్టికులర్ వ్యక్తి స్పీకర్గా ఎన్నుకోబడినటువంటి వెంటనే ఏం చేయాలి? ఏ పార్టీ గుర్తు మీద అయితే తను గెలిచాడో ఆ పార్టీకి తను రిజైన్ చేయాలి. ఇన్ ద సబ్సిక్వెంట్ ఎలక్షన్స్ యాజ్ వెల్, తర్వాత ఎన్నికల్లో కూడా అతను ఎలా పోటీ చేయాలంటే, ద స్పీకర్ సీకింగ్ రీఎలక్షన్, నేను రీఎలక్షన్ కోసం చూస్తున్నాను, స్పీకర్ని ముందుగా పనిచేశానని దీని మీద చేయాలి. కానీ ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీలో మళ్ళీ జాయిన్ అవ్వచ్చా అంటే జాయిన్ అవ్వకూడదు. ఎందుకు బ్రిటన్లో ఈ ప్రాక్టీస్ తీసుకొచ్చారు? టు ఎన్ష్యూర్ న్యూట్రాలిటీ, టు ఎన్ష్యూర్ ఇంపార్షియాలిటీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్. ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ మీద ప్రజలకు కాన్ఫిడెన్స్ ఉండాలి. దాంతోపాటు లెజిస్లేటర్స్ కూడా కాన్ఫిడెన్స్ అనేటటువంటిది, నమ్మకం అనేటటువంటిది స్థిరపడడం వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అప్హోల్డ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండ్ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్, ఇజంట్ ఇట్? సో అందుకు బ్రిటన్లో ఈ ప్రాక్టీస్ తీసుకురావడం అనేది జరిగింది. ఈవెన్ 10th schedule ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కూడా ఏముంది అంటే, ఒక వ్యక్తి స్పీకర్గా ఎన్నుకోబడినటువంటి వెంటనే ఆ వ్యక్తి అతను ఏ పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వాడో ఆ పొలిటికల్ పార్టీ నుంచి రిజైన్ చేయొచ్చు, అతనికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఏ స్పీకర్ కూడా అతను ఎలక్ట్ అవ్వగానే తను ఏదైతే పార్టీ గుర్తు మీద గెలిచాడో ఆ పార్టీకి రిజైన్ చేశాడా అంటే చేయలేదు. సో అది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా చెప్పొచ్చు. ఇండియన్ డెమోక్రసీకి ఒక ఇంపార్టెంట్ థ్రెట్గా, ఒక ఇంపార్టెంట్ కన్సర్న్గా మనకి చెప్పొచ్చు అని చెప్పి మిస్టర్ రంగరాజన్ ఈ పర్టిక్యులర్ ఎడిటోరియల్ ద్వారా మనకి చెప్పడం అనేటువంటిది జరిగిందన్నమాట. సో డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్రతిదీ బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా నేర్చుకుందాం, ఓకేనా? సో చక్కగా మన క్లాసెస్ ఫాలో అవుతుండండి. ఆల్ ద క్లాసెస్ మీకు బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా కాన్సెప్చువల్ క్లారిటీని ఎన్ష్యూర్ చేస్తూ చెప్పడమే మన ఇన్స్టిట్యూట్ యొక్క లక్ష్యం. మన ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినాలి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ద ఇండియన్ రైల్వేస్ రెవెన్యూ ప్రాబ్లం. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ని మనం మాట్లాడుకుంటున్నాం చూడండి. ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రీసెంట్గా ఒక రిపోర్ట్ని పార్లమెంట్లో ప్రజెంట్ చేయడం అనేది జరిగింది ఆన్ August 8, 2023. దీనిలో ఏం చెప్పారు అంటే,
ఇండియన్ రైల్వేస్ పాసింజర్ సర్వీసెస్ ద్వారా ఎటువంటి లాభాన్ని కూడబెట్టలేదు సరికదా 68,269 కోట్ల నష్టాన్ని భరించాల్సి వచ్చింది అని చెప్తున్నారు. ఇండియన్ రైల్వేస్ ఒక ఎకనామిక్ మోడల్ చూస్తే ఇండియన్ రైల్వేస్కి రెవెన్యూ ఎలా వస్తుంది? ఒకటి పాసింజర్ సర్వీసెస్ ద్వారా, రెండు ఫ్రైట్ సర్వీసెస్ ద్వారా, అంటే గూడ్స్ ట్రైన్లు ఏవైతే ఉంటాయో వాటిని గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి. పాసింజర్ సర్వీసెస్ ద్వారా ఎప్పుడు ఇండియన్ రైల్వేస్ విపరీతమైనటువంటి నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఫ్రైట్ సర్వీసెస్ ద్వారా కాస్త లాభం అనేటటువంటిది వచ్చినప్పటికీ ఏమవుతుంది? పాసింజర్ సర్వీసెస్ ద్వారా నష్టము ఈ ఫ్రైట్ సర్వీసెస్ ద్వారా వచ్చిన లాభాన్ని పూడ్చి సో ద రిజల్ట్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్స్ కంప్లీట్గా నలిఫై అవుతున్నాయి అన్నమాట. అది ఒక సీరియస్ ఇష్యూగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే 2016 వరకు సెపరేట్ రైల్వే బడ్జెట్ ఉండేది. బట్ 2016 తర్వాత టు బి ప్రిసైజ్ 2017-18 బడ్జెటరీ సెషన్ ఫిబ్రవరి 1, 2017 ఇండియన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్ ద్వారా కామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సెపరేట్గా రైల్వేస్కి బడ్జెట్ కాకుండా యూనియన్ బడ్జెట్లో దాన్ని ఒక భాగం చేయడం అనేటువంటిది జరిగింది. ఇంతకీ రైల్వేస్కి సెపరేట్ బడ్జెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1924లో, అంటే బ్రిటిష్ కొలోనియల్ రూల్ అనేటువంటిది ఉన్న సమయంలోనే అప్పటి యాక్వర్త్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారం ఒక సెపరేట్ బడ్జెట్ అనేటువంటిది రైల్వేస్కి కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక టోటల్ బడ్జెట్లో అంటే 100 రూపాయలు ఇండియా మీద ఖర్చు పెడదాం అనుకుంటున్నారు అనుకోండి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్, అందులో 80% అరౌండ్ రైల్వేస్ మీద ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే దే యూస్ టు వర్క్ ఫర్ దేర్ ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ ప్రాస్పరిటీ కోసం. ఎకనామిక్ ప్రాస్పరిటీ ఇచ్చేది ఏంటి? రైల్వేస్. ముఖ్యంగా దీస్ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ ఏరియాస్ నుంచి లేకపోతే అదర్ రీజియన్స్ నుంచి దీస్ పోర్ట్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి తరలించేటటువంటి బాధ్యత రైల్వేస్ తీసుకునేది. అందుకే రైల్వేస్ మీద ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట, వాళ్ళ యొక్క ఓన్ వెల్బీయింగ్ కోసం, వాళ్ళ యొక్క ఓన్ ప్రాస్పరిటీ కోసం. అందుకే 80% కేవలం రైల్వేస్ మీద కేటాయిస్తున్నాం కాబట్టి రైల్వేస్ కంటూ ఒక సెపరేట్ బడ్జెట్, మిగిలిన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కంటూ ఒక సెపరేట్ బడ్జెట్ ఉంటే మంచిదని చెప్పి అప్పటి యాక్వర్త్ కమిటీ చెప్పడం అనేటువంటి జరిగింది. 1924 నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సుమారు 92 ఏళ్ల వరకు, అంటే 2016 వరకు రైల్వేస్ సెపరేట్ బడ్జెట్గానే ఉండడం అనేటువంటి జరిగింది. బట్ 2017-18 బడ్జెట్ సమయంలో మాత్రం ఏం నిర్ణయించుకున్నారంటే రైల్వే బడ్జెట్ని సెపరేట్గా ట్రీట్ చేయకుండా యూనియన్ బడ్జెట్లో భాగం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఓవర్ దీస్ ఇయర్స్ ఏమవుతుంది, అదర్ మినిస్ట్రీస్ యొక్క బడ్జెటరీ ఎలొకేషన్స్ కూడా పెరగడం అనేటువంటి జరుగుతుంది. సో రైల్వేస్కి టోటల్ బడ్జెట్లో రైల్వేస్ యొక్క నో షేర్ అనేటటువంటి కేవలం 16% తగ్గిపోయింది. 80% నుంచి 16% తగ్గిపోవడం అనేటువంటి జరిగింది. మిగిలిన మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి అరౌండ్ 84% కన్స్టిట్యూట్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో 15 to 16% ఎలొకేషన్కి ఎందుకు సెపరేట్ బడ్జెట్, అనవసరంగా రిసోర్సెస్ వేస్ట్ కదా, సో యూనియన్ బడ్జెట్లో భాగం చేసేద్దాము అని చెప్పి 2016లో యూనియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ తీర్మానించడంతో 2017-18 బడ్జెట్లో రైల్వే బడ్జెట్ని యూనియన్ బడ్జెట్తో కలిపి ఒక కామన్ బడ్జెట్గా ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. కామన్ బడ్జెట్గా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కన్సెక్యూటివ్ ఇయర్స్లో, సబ్సిక్వెంట్ ఇయర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రైల్వేస్కి ఎక్కువ ఫండ్స్ ఎలొకేట్ చేస్తూ వచ్చింది. రీసెంట్గా 2023 బడ్జెట్ని మనం గమనిస్తే సుమారు 2.4 lakh crores రైల్వేస్కి కేటాయించడం అనేది జరిగింది. ఫర్ ద మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ కానీ, లేకపోతే రైల్వేస్ యొక్క సేఫ్టీ నెట్ని ఎన్హాన్స్ చేయడం కోసం కానీ, వీటన్నింటి కోసం ఎక్కువ పాసింజర్ ఆర్ ఫ్రైట్ సర్వీసెస్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం కోసం కానీ, వీటన్నిటి కోసం ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో రైల్వేస్ మీద ప్రభుత్వం చేసే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని విపరీతంగా పెంచారు. బట్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నప్పటికీ ఆపరేటింగ్ రేషియోలో మాత్రం ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదని చెప్పి మనకి ఆర్టికల్లో చెప్తున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఆపరేటింగ్ రేషియో? ద రేషియో బిట్వీన్ ఆర్డినరీ వర్కింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ గ్రాస్ ట్రాఫిక్ రిసీట్స్ అంటే ఇన్కమ్ అనమాట. ఆర్డినరీ వర్కింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరుగుతున్నాయి, వెరస్ గ్రాస్ ట్రాఫిక్ రిసీట్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్కమ్ ఏదైతే ఉందో తగ్గుతుంది. సో దట్ రేషియో ఏమవడం అనేటువంటి జరుగుతుంది, ఎక్కువగా ఉంటుంది అనమాట. మామూలుగా ఆపరేటింగ్ రేషియో తక్కువగా ఉంటేనే అది ఐడియల్, అది ప్రాఫిట్స్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నట్టు, ప్రాఫిట్స్ని చూపిస్తున్నట్టు. కానీ దిస్ పర్టికులర్ ఆపరేటింగ్ రేషియో విపరీతంగా పెరగడం అనేటువంటి జరుగుతుంది. అది ఒక సీరియస్ కన్సర్న్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. బట్ ఎందుకు దిస్ పర్టికులర్ ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే రైల్వే బడ్జెట్ అనే సెపరేట్ బడ్జెట్ని కాకుండా ఒక కామన్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ని కూడా యూనియన్ బడ్జెట్లో భాగం చేయడం, మెర్జ్ చేయడం వల్ల ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేటటువంటిది వచ్చిందని చెప్తున్నారు. సో మొత్తం రైల్వేస్కి అలొకేట్ చేసినటువంటి ఫండ్స్ని మనం 2 typesగా డివైడ్ చేయొచ్చు. ఒకటి గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. రెండవది ఎక్స్ట్రా బడ్జెటరీ సపోర్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ అంటే ఏంటి? యూనియన్ గవర్నమెంట్
ఆ ఆర్థిక సంవత్సరానికి, ఆ ఫినాన్షియల్ ఇయర్కి రైల్వేస్ మీద ఎంత ఖర్చు పెడదాం అనుకుంటుంది, ఎంత బడ్జెట్ అలొకేట్ చేసింది, అది జీబీఎస్ కింద వస్తుంది. ఆ బడ్జెట్ దాటిపోయింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, రైల్వేస్కి ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి ఈ ఈబీఎస్ సిస్టమ్ ద్వారా, ఎక్స్ట్రా బడ్జెటరీ సపోర్ట్ ద్వారా ఫండింగ్ ఇస్తుంది. ఎక్స్ట్రా బడ్జెటరీ సపోర్ట్కి ద్వారా సమకూర్చుకునే ఫండ్స్ ఎలా సమకూర్చుకుంటారు, ఎలా ఇది చేస్తారు అంటే అప్పుల ద్వారా కానీ, లేకపోతే ఒక బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా కానీ వీటిని ఇది చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఈబీఎస్తోనే అసలైన ప్రాబ్లం అంటున్నారు ఇక్కడ మనకి ఎడిటోరియల్. ఏంటి, ఈ ఎక్స్ట్రా బడ్జెటరీ సపోర్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా కానీ, లేకపోతే వేరు వేరు ఎంటీస్ నుంచి అప్పులు తెస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ రీపే చేయడానికి మనీ అనేటువంటి స్పెండింగ్ అనేటువంటిది ఎక్కువ చేయాల్సి వస్తుంది అనమాట. అసలు కట్టడానికి, లేకపోతే వడ్డీలు కట్టడానికి ఎక్కువైపోతుంది. సో ఒకవేళ రైల్వేస్ ఏదైనా కొంత ఫండింగ్ వచ్చినప్పటికీ, రైల్వేస్ ఏదైనా మనీ తీసుకొచ్చినప్పటికీ దానిలో సిగ్నిఫికెంట్ షేర్ అరౌండ్ 17 to 20% ఆఫ్ ద అమౌంట్ ఈ ఇంట్రెస్ట్కి పోవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే రైల్వేస్ యొక్క ఇన్కమ్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుందని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారనమాట. కాకపోతే ఇండియన్ రైల్వేస్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐసోలేటెడ్గా చూడకూడదు. రైల్వే మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనకి ఎంత వస్తుంది, ఆ లెక్కల మీద మనం రైల్వేస్ యొక్క పెర్ఫార్మెన్స్ని బేరీజ్ వేయకూడదు, ఐసోలేటెడ్గా చూడకూడదు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. వీ మస్ట్ కన్సిడర్ దట్ ఇండియన్ రైల్వేస్ యాక్ట్ యాజ్ అన్ ఇంజిన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఇండియన్ రైల్వేస్ ఒక ముఖ్యమైనటువంటి టూల్స్గా, పనిముట్లుగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయడం ద్వారా అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని, సర్వీసెస్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుందో గవర్నమెంట్కి డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో, ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ రెవెన్యూ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్స్పాండ్ అవుతుందో, లేదా సర్వీస్ సెక్టార్ ఎక్స్పాండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందో జాబ్ ఆపర్చునిటీస్ కూడా విపరీతంగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. సో కంట్రీ యొక్క ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్కి ఇండియన్ రైల్వేస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఇంపార్టెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఐసోలేటెడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ లాభం చేస్తున్నాయా, నష్టాన్ని తీసుకొస్తున్నాయా అనేది పక్కన పెడితే కంటిన్యూడ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది అవసరం అని చెప్పి మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ కూడా ఈ ఆర్టికల్లో ఇవ్వడం అనేది జరిగింది ఇండియన్ రైల్వేస్కి సంబంధించి. ఎలాంటి సజెషన్స్, ఫస్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ యొక్క ఇన్కమ్ అంతా ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫ్రైట్ సర్వీసెస్ మీద, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ మీద డిపెండ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద ఇన్కమ్ దాని నుంచి వస్తుంది. పాసింజర్ సర్వీసెస్ నుంచి ఇన్కమ్ రాదు. మరి పాసింజర్ సర్వీసెస్ నుంచి ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి, మహా అయితే గవర్నమెంట్ ఏం చేయగలదు, పాసింజర్ ట్రైన్స్ ఫేర్ ఏదైతే ఉందో అది పెంచొచ్చు. బట్ అది పెంచితే ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ అంతా అలాంటి డెసిషన్స్ తీసుకుంటుందా, రైల్వే టికెట్ల మీద రేట్లు అనేవి పెంచే ప్రయత్నం చేస్తుంది, పొలిటికల్ సూసైడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అవునా కదా, ప్రజలు తిప్పి కొడతారు అలాంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయి అవి. అందుకే ఫేర్స్ పెంచలేదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, ఇన్కమ్ని పెంచుకోవాలంటే ఫ్రైట్ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఫ్రైట్ బిజినెస్ని పెంపొందించే విధంగా, దాన్ని ఎన్హాన్స్ చేసే విధంగా గవర్నమెంట్ ఆలోచనలు అనేటువంటి చేయాలి, మెజర్స్ తీసుకోవాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రొడక్టివ్గా ఉండాలని కూడా చెప్తున్నారు అనమాట. సో రైల్వేస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. కాబట్టి ఎలా పడితే అలా పెట్టుబడులు పెట్టేయచ్చా అంటే పెట్టకూడదు. దేని మీద మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాని మీద పెట్టాలి. అంటే ఫ్రైట్ బిజినెస్ మీద, సో ఫ్రైట్ కంటైనర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడం మీద, వీటికి మెజారిటీ షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవ్వాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ట్యాక్లింగ్ ద లెసనింగ్ షేర్. మామూలుగా ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫ్రైట్ బిజినెస్లో 2/3 ఆఫ్ ద బిజినెస్ ఏ వస్తువుల యొక్క ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యే. ఒకప్పుడు కోల్ 45% ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఫ్రైట్ బిజినెస్ కోల్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యేదంట. అండ్ దాంతోపాటు ఐరన్ అండ్ సిమెంట్ కలిపి ఇంకో 10% ఇదయ్యేవన్నమాట. అంటే మొత్తం 3 tons ఆఫ్ గూడ్స్ ఒకవేళ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఇండియాలో, అంట్లో 2 tons ఓన్లీ ఈ 3 ప్రొడక్ట్సే డామినెంట్గా ఉండమనేది జరిగింది. ఈ 2 ప్రొడక్ట్సే ట్రాన్స్పోర్ట్ కాబట్టడం అనేటువంటి జరిగింది. బట్ కానీ రీసెంట్ ఇయర్స్లో ఏం జరిగిందంటే కోల్, ఐరన్ అండ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ రైల్వేస్ మీద డిపెండ్ అవ్వడం మానేశారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో వాటి మీద, లారీల మీద, ట్రక్కుల మీద, వీటి మీద తరలిస్తున్నారు. సో రైల్వేస్కి ఫ్రైట్ బిజినెస్ అనేటువంటి తగ్గడంలో వీటి యొక్క షేర్ తగ్గడం కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అని చెప్పి మనం ఆలోచించాలి. సో ఇలాంటి ప్రిన్సిపల్ సెక్టార్స్కి సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా కానీ, ఈ ప్రిన్సిపల్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటికి డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా కానీ మళ్ళీ వీటి యొక్క షేర్ని ఫ్రైట్ బిజినెస్లో మనం పెంచొచ్చు. తద్వారా ఫ్రైట్ ఇన్కమ్ ఏదైతే ఉందో, రైల్వేస్కి ఫ్రైట్ సర్వీసెస్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనం పెంచొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ మనకి నోట్ చేసినటువంటిది ఏంటి అంటే ఎన్టీకేఎం, నెట్ టన్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుంది. నెట్ టన్ కిలోమీటర్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో సుమారు ఒక 100 టన్నులు అనేటటువంటివి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనుకోండి, పాయింట్ ఏ నుంచి పాయింట్ బి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి. మొత్తం ఎన్ని కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, మొత్తం కలిపి సుమారు ఒక 1000 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనుకోండి. ఎన్టీకే ఏమవ్వడం అనేటటువంటి జరుగుతుంది,
టన్ కిలోమీటర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? ఇది ఎంత ఎక్కువ ఉంటే అది క్వాంటిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని అంత ఎక్కువగా ఇండికేట్ చేస్తున్నట్టు. క్వాంటిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎంత ఎక్కువ ఉంటే ఫ్రైట్ బిజినెస్ అంత పెరుగుతున్నట్టు. కానీ ఎన్టీకేఎం ఏదైతే ఉంటుందో నెట్ టన్ కిలోమీటర్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా ఓవర్ ద ఇయర్స్ తగ్గుతుంది. దాన్ని ఎన్హాన్స్ చేసేటటువంటి మెజర్స్, దాన్ని ఎన్హాన్స్ చేసేటటువంటి ప్రయత్నం కూడా గవర్నమెంట్స్ చేయాలని చెప్పి మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది నాన్న. అర్థమైందా? సో ఇండియన్ రైల్వేస్ యొక్క ఈ రెవెన్యూ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయాలంటే గవర్నమెంట్ కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం మాత్రమే కాదు, ప్రొడక్టివ్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి చేయాలి అండ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయాలి. ముఖ్యంగా ప్యాసింజర్ బిజినెస్ని పెంచలేనటువంటి పక్షంలో ఫ్రైట్ బిజినెస్ని సిగ్నిఫికెంట్గా పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది ఇన్కమ్ జనరేటింగ్ సెక్టార్ కాబట్టి. అండ్ దాంతోపాటు ఆ కోల్, ఐరన్, సిమెంట్ లాంటి ప్రిన్సిపల్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క షేర్ని ఫ్రైట్ బిజినెస్లో పెంచడం ద్వారా మళ్ళీ రైల్వేస్ యొక్క ఇన్కమ్ని మనం ఇంకా పెంచొచ్చు, ఇంకా ఎక్కువ జనరేట్ చేయొచ్చు అనే విధంగా మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇంత కాంప్రహెన్సివ్గా మనం ఒక పర్టికులర్ టాపిక్ని బేసిక్స్ నుంచి అర్థం చేసుకోవాలి. అప్పుడే మెయిన్స్లో కూడా మనం చక్కగా ఆన్సర్స్ రాయగలుగుతామన్నమాట. అర్థమైందా? సో ఎడిటోరియల్స్ కానీ లేకపోతే ఇలాంటి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఫాలో అవడం ద్వారా మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సో చక్కగా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏ వార్ వేర్ హ్యుమానిటీ ఈజ్ ఆన్ ట్రయల్ నౌ అండ్ థౌజండ్స్ బ్రేక్ ఇన్ టు 8 warehouses in Gaza territory. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే అగైన్. సో దిస్ ఫస్ట్ ఆర్టికల్, ఏ వార్ వేర్ హ్యుమానిటీ ఈజ్ ఆన్ ట్రయల్ నౌ, వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై సోనియా గాంధీ, హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో ఈవిడ ఈ ఆర్టికల్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది బై స్టేటింగ్ హెర్ స్టాండ్స్ ఆన్ రీసెంట్లీ ఫీల్డ్ ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ క్రైసిస్. ఇజ్రాయిల్ ప్యాలెస్తీనియన్ల మధ్య మళ్ళీ సంక్షోభం అనేటువంటిది మొదలవ్వడం అనేది జరిగింది. ఆన్ October 7, 2023 2023 అక్టోబర్ 7వ తారీఖున పాలస్తీనియన్ టెర్రరిస్ట్ గ్రూప్ అయినటువంటి హమాస్ ఏదైతే ఉందో, గజా స్ట్రిప్ సెంటర్డ్గా ఉన్నటువంటి హమాస్ ఇజ్రాయిల్ పైన చాలా మిలిటెంట్ అటాక్స్ విరుచుకుపడ్డం అనేటటువంటిది జరిగింది. అండ్ హమాస్ అనే ఉగ్రవాద సంస్థ స్టార్ట్ చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిటాలియేట్ చేస్తూ తిప్పికొడుతూ ఇజ్రాయిలీ ఫోర్సెస్ కూడా అంతే ఎత్తున గజా స్ట్రిప్ మీద అండ్ దాంతోపాటు వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి పాలస్తీనియన్ సెటిలర్స్ మీద అటాక్స్ అనేటటువంటివి స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. దిస్ పర్టికులర్ క్రైసిస్లో భాగంగా 10,000కు పైగా ప్రజలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ Sonia Gandhi or rather highlighted humanitarian crisis in the holy Israeli land. మానవత్వం ఏదైతే ఉందో అది విపరీతమైన సంక్షోభంలో ఉంది యుద్ధం వల్ల అని చెప్పి మనకి సోనియా గాంధీ గారు ఈ ఆర్టికల్ ద్వారా చెప్తున్నారు. అయితే అఫ్ కోర్స్ ఈ 2 ఆర్టికల్స్ మీకు అర్థం కావాలంటే మీకు ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ మధ్య అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటో అర్థం కావాలి. ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ మీద నేను డీటెయిల్డ్గా ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియో చేయడం అనేటువంటిది జరిగింది. నో అదర్ వీడియో ఆన్ యూట్యూబ్. మీరు ఎక్కడ చూసినా అంత డీటెయిల్డ్గా, అంత కాంప్రహెన్సివ్గా దట్ పర్టికులర్ టాపిక్ మీకు అర్థం కాదు. బట్ వీలైతే మనం చేసినటువంటి వీడియో అనేటటువంటి చూడండి, కాంప్రహెన్సివ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా చెప్పడం అనేటువంటి జరిగింది. టూకీగా ఇజ్రాయిలీ పాలస్తీన్ క్రైసిస్ గురించి చెప్పాలంటే దిస్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, దిస్ ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయిల్ ఏదైతే ఉందో, సో దిస్ పర్టికులర్ ల్యాండ్ వాజ్ యాక్చువల్లీ ఇన్హాబిటెడ్ బై మెనీ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ లైక్ జ్యూస్, యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, క్రిస్టియన్స్, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అరబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు అన్నమాట. కానీ మెనీ ఫారెన్ పవర్స్ దిస్ పర్టికులర్ ల్యాండ్ మీద ఇన్వేడ్ చేయడం ద్వారా హిస్టారికల్లీ దిస్ జ్యూస్, యూదులు ఎవరైతే ఉన్నారో వారు వేరే ప్రాంతాలకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అరౌండ్ 1200-1300 ఇయర్స్లో ఒటమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో అది నార్థన్ ఆఫ్రికన్ రీజియన్ అండ్ వెస్ట్ ఏషియన్ రీజియన్లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఇస్లామిక్ ఎంపైర్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ దీస్ ఒటమన్స్ దిస్ పర్టికులర్ ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ని ఎలా ఏర్పాటు చేశారు? పాలస్తీన్ అనేటటువంటి ఒక స్టేట్ కింద ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది, ఒక రీజియన్ కింద ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. దెన్ అప్పటి నుంచి ఈ పాలస్తీన్లో ఎంతోమంది, ముఖ్యంగా అరబ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలామంది మహమ్మదీయులు, ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివాసం ఉండడం అనేటటువంటి జరిగింది.
బట్ అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 19th century 19వ శతాబ్దపు చివరి భాగం నాటికి అంటే 1880 90 నాటికి జియనిస్ట్ మూవ్మెంట్ అనేటటువంటిది ప్రపంచంలో మొదలవ్వడం అనేది జరిగింది. యూదులందరూ మనం వేరు వేరు ప్రాంతాల్లో ఎందుకు శరణార్థులుగానో మనది కాని నేలలో మనం ఉండాలి, మనందరం కలిసి మన ఏన్షియంట్ ల్యాండ్ అయినటువంటి ఇజ్రాయెల్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి, అంటే అప్పుడు పాలస్తీన్గా పిలువబడుతుంది అనమాట, ఒటమన్స్ అండర్లో ఉంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరిగింది. కానీ అక్కడ ఎవరున్నారు? పాలస్తీనియన్లు ఉన్నారు. ఇజ్రాయలీస్ ఎవరైతే ఎక్కడికి రావడం మొదలుపెట్టారు, దీస్ యూదులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికి రావడం మొదలుపెట్టారు, దిస్ ల్యాండ్ ఆఫ్ పాలస్తీన్కి రావడం మొదలుపెట్టారు. దిస్ పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ యూదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రానివ్వడం అనేటువంటిది జరిగింది. బట్ కానీ కొద్ది రోజులు పోయాక, అంటే కొన్ని సంవత్సరాలు పోయాక 1948 50కి వచ్చేటప్పటికి ఈ యూదులు ఎవరైతే ఉన్నారో, వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు ఈ ల్యాండ్ అనేటటువంటిది మాది కాబట్టి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, ఈ ల్యాండ్ మాది, మేమే ఈ ల్యాండ్లో ఉంటాము, మేమే ఈ కంట్రీ మాది అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యపోయారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, మీది ఒక ఇల్లు ఉందమ్మా, మీ ఇంటికి ఎవరో వేరే వాళ్ళు ఇచ్చారు, తలదాచుకుంటాము, ఒక 2 రోజులు ఉంటామని చెప్పి, ఓకే రండి అన్నాము, ఉండండి అన్నాము, ఫుడ్ పెట్టాము, అంతా జాగ్రత్తగా చూసుకున్నాము. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నారంటే, వాళ్ళు 2 రోజులు అయిన తర్వాత ఈ పర్టికులర్ ల్యాండ్లో 2000 సంవత్సరాల ముందో 3000 సంవత్సరాల ముందో మా పూర్వీకులు ఉండేవాళ్ళు, సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇల్లు మాది అని వాళ్ళు అన్నారనుకోండి, మీకు కోపం వస్తుందా రాదా? తప్పకుండా వస్తుంది. సో వాళ్ళు ఎప్పటి నుంచో తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ల్యాండ్ని కొత్తగా వచ్చినటువంటి యూదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాది, మా యొక్క కంట్రీ ఇజ్రాయిల్ అని చెప్పి ఈ పర్టికులర్ పాలస్తీన్ని చెప్పడంతో కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది మొదలైంది. వెరాజ్ దిస్ బ్రిటన్ కానీ లేకపోతే అదర్ సూపర్ పవర్స్ ఏవైతే ఉంటాయి ఈ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడంలో ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో, వాళ్ళు తటస్థంగా న్యూట్రల్గా ఉండడంతో యునైటెడ్ నేషన్స్ కూడా ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడంలో వెనకడుగు వేయడంతో, ఎఫిషియెంట్గా వర్క్ చేయకపోవడంతో ఈ కాన్ఫ్లిక్ట్ ఏళ్ళగా ముందుకు రావడం అనేటువంటి జరుగుతుంది. మొత్తానికి ఈ పాలస్తీనియన్లు ఏమంటారు? దిస్ పర్టిక్యులర్ ల్యాండ్ ఈజ్ ఆర్స్, మాది పాలస్తీన్ అంటారు. వేరాజ్ ఇజ్రాయిల్ వాళ్ళు ఏమంటారు? దిస్ పర్టిక్యులర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది మాది, దట్ ఈస్ ద ల్యాండ్ నేమ్ వచ్చి ఇజ్రాయిల్ అని చెప్పి అంటారు. ఒకే ల్యాండ్ బట్ 2 పర్సెప్షన్స్ అనమాట. 2 కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్, 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ క్లైమింగ్ దిస్ పర్టిక్యులర్ ల్యాండ్ యాజ్ దేర్స్. మాదంటే మాదని చెప్పి వాళ్ళు అండమని చెప్తుంది. ఒకరు పాలస్తీన్ ఇది అని చెప్పి అంటారు, ఇంకొకరు ఇజ్రాయిల్ ఇది అని చెప్పి అండమనేటువంటి జరుగుతుంది. ఇంకా డీటెయిల్డ్గా ఈవెంట్స్ అన్ని చక్కగా చెప్తూ నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, వీలైతే మన ఛానల్లో రీసెంట్గా అప్లోడ్ అయి ఉంటుంది, వీలైతే చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఎప్పుడైతే అక్టోబర్ 7వ తారీఖున ఈ గజా స్ట్రిప్లో సెంటర్గా ఉన్నటువంటి హమాస్ అనేటటువంటి ప్రో పాలస్తీనియన్ టెర్రరిస్ట్ గ్రూప్, అంటే ఇజ్రాయెల్ నుంచి పాలస్తీన్ అనేటటువంటిది రావాలి, పాలస్తీనియన్లకు కంటూ ఒక కంట్రీ ఏర్పడాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. సో వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్తో విరుచుకుపడడం అనేది జరిగింది. తద్వారా మనకి ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయలీ ఫోర్సెస్, స్ట్రాంగెస్ట్ ఇజ్రాయలీ ఫోర్సెస్ కూడా రిటాలియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. మొత్తానికి ఇప్పుడు గాజా స్ట్రిప్ని కంప్లీట్గా ఇజ్రాయలీ ఫోర్సెస్ బ్లాకేడ్ చేయడం అనేటువంటిది జరిగింది. దాన్ని ఒక ఓపెన్ ఎయిర్ ప్రిజన్గా మార్చడం అనేటువంటి బౌండరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పూర్తిగా సరౌండ్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఎటువంటి వాటర్ లేదు, పాలస్తీనియన్లు గాజా స్ట్రిప్లో ఉంటున్నటువంటి పాలస్తీనియన్లకి ఫుడ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, అండ్ మెడికల్ సర్వీసెస్ కూడా ఎందుకంటే ఈ యుద్ధం ద్వారా ఎంతోమంది క్షతగాతులు అవుతున్నారు, ఎంతోమంది ఇంజూర్ అవుతున్నారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. బట్ ఈ క్యాజువాలిటీస్కి లేకపోతే ఇంజూర్డ్ పీపుల్కి తగినట్టుగా మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతుందా గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్స్? అంటే లేనటువంటి పరిస్థితి. గాజా స్ట్రిప్ని కంప్లీట్గా బ్లాకేడ్ చేసి ఫుడ్ని, వాటర్ అనేటటువంటిది గాజా స్ట్రిప్కి చేరుకోకుండా అడ్డుకుంటున్నారు, అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ దాంతోపాటు గాజా స్ట్రిప్పే కాకుండా వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఇదిగోండి దిస్ ఇస్ వాట్ వెస్ట్ బ్యాంక్. ఎందుకు దీన్ని వెస్ట్ బ్యాంక్ అని చెప్పి అంటాం? ద రివర్ జార్డాన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ సెపరేటింగ్ జార్డాన్ అండ్ దాంతోపాటు ఇజ్రాయిల్, దాని యొక్క వెస్ట్ సైడ్లో ఇది ఉండడం వల్ల దీన్ని వెస్ట్ బ్యాంక్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుంది. వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి పాలస్తీనియన్ సెటిలర్స్ ఉండేటటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, పాలస్తీనియన్ కాన్సన్ట్రేటెడ్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఇజ్రాయిల్ విరుచుకుపడడం అనేది జరుగుతుంది. హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో అది చేసినటువంటి ఒక అటాక్కి మొత్తం ఆల్ ద వల్నరబుల్ సెక్షన్స్ లైక్ ఉమెన్ కానీ లేకపోతే పిల్లలు కానీ వీళ్ళందరి మీద కూడా ఇజ్రాయిల్ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సోనియా గాంధీ గారు ఈ ఆర్టికల్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇజ్రాయిల్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది, కాన్ఫ్లిక్ట్ విపరీతంగా సీరియస్ అవ్వడం అనేది జరిగింది, ఇంటెన్స్ అవ్వడం అనేటువంటిది జరిగిందని చెప్తున్నారు. ఇక ఒక సీరియస్ ఇష్యూ ఏంటి అంటే ఇజ్రాయిల్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ పాలస్తీనియన్స్ను ఉద్దేశించి ఒక మాట అన్నారు. వాళ్ళని హ్యూమన్ యానిమల్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటువంటి జరిగింది. పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఒక డీహ్యూమనైజింగ్ లాంగ్వేజ్ అనేటటువంటిది వాడడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ religious community or their historical background, irrespective of the conflicts that actually happened between these two groups, వాళ్ళకి ఒక బేసిక్ రైట్ టు లైఫ్ అండ్ బేసిక్ రైట్
టు లైఫ్ అండ్ బేసిక్ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇలాంటి మాటలతో వాళ్ళని ఇంకా దిగజార్చడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటున్నారు. అండ్ దాంతోపాటు జ్యూస్ వాళ్ళ యొక్క కాంప్లెక్స్ హిస్టరీని కూడా మర్చిపోకూడదు. వరల్డ్ వార్ 2 సమయంలో నాజీ జర్మనీ హిట్లర్ నేతృత్వంలో ఏం చేయడం అనేటువంటిది జరిగింది. యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో బంధించి ఎంతోమందిని చంపేయడం అనేటువంటిది జరిగింది. జాతి హననానికి, హొలోకాస్ట్కి పాల్పడడం అనేటువంటిది జరిగింది. అంత ఘోరాతి ఘోరమైనటువంటి చరిత్రని, అంత ఘోరాతి ఘోరమైనటువంటి గతాన్ని చూసినటువంటి యూదులు ఎంత ఈజీగా పాలస్తీనియన్లు అంతంత మాట్లాడుతున్నారు, అంత వాళ్ళ మీద అటాక్స్ చేసి అంత హ్యుమానిటేరియన్ క్రైసిస్కి పాల్పడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సోనియా గాంధీ గారు ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ కంప్లీట్గా పాలస్తీనియన్స్ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని బ్లాకేట్ చేయడం ద్వారా వాళ్ళకి ఫుడ్, వాటర్ ఇలాంటి బేసిక్ నెసెసిటీస్ని అందించకపోవడం ద్వారా అందించకుండా అండ్ దాంతోపాటు వాళ్ళ మీద కన్సిక్యూటివ్ అటాక్స్ ఏవైతే ఉంటాయి, సుమారు చూడండి గత 24 గంటల్లో ఇజ్రాయిల్ పాలస్తీన్ మీద, గాజా స్ట్రిప్ మీద 450 మిలిటెంట్ టార్గెట్స్ ఏవైతే ఉంటే వాటిని అటాక్ చేయడం అనేటువంటిది జరిగిందంట. అర్థమవుతుందా? సో ఇలా చేయడం ద్వారా దేర్ విల్ బి హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్. సో పాలస్తీనియన్ అరబ్బులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పూర్తిగా సమూలంగా నాశనం చేయడం ద్వారా ఇజ్రాయిల్ వాంట్స్ టు ఎరైజ్ 2 స్టేట్ విజన్. అంటే దిస్ పర్టికులర్ ల్యాండ్లోనే కొంత ల్యాండ్ ఇజ్రాయిల్కి అప్పగించి కొంత ల్యాండ్ పాలస్తీనియన్కి అప్పగించాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఒక మ్యాండేట్ అప్పుడు ఇవ్వడం అనేటువంటిది 1948లోనే. సో ఈ పాలస్తీనియనే లేకపోతే మాకంటూ సెపరేట్ కంట్రీ కావాలని అడిగే వాళ్ళే ఉండరు. అడిగే వాళ్ళే లేకపోతే మొత్తం కంట్రీ అంతా, మొత్తం ఆ ల్యాండ్ అంతా ఇజ్రాయిల్ వాళ్ళు తీసుకోవచ్చు కదా. సో అందుకే ఇజ్రాయిల్ ఏం చేయాలని చూస్తుంది, ఈ 2 స్టేట్ విజన్ని కంప్లీట్గా అబాలిష్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తుంది అని చెప్పి మనకు సోనియా గాంధీ గారు అంటున్నారు. అందుకే దీస్ వరల్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, యునైటెడ్ స్టేట్స్ కానీ, లేకపోతే ఇండియా కానీ, లేకపోతే బ్రిటన్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఈ 2 స్టేట్ విజన్ని రిస్టోర్ చేయాలి, దాన్ని ఒక సొల్యూషన్ కింద ఈ కాన్ఫ్లిక్ట్కి ప్రొవైడ్ చేయాలని చెప్పి చెప్తున్నారన్నమాట. అండ్ ఎప్పుడు గాంధీయన్ పాలసీ, కాంగ్రెస్ పాలసీ గాంధీయన్ పాలసీ మీద డిపెండ్ అవుతుంది. పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్ ద్వారా, డైలాగ్ ద్వారా, చర్చల ద్వారా దిస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానికి ఎండ్ కార్డ్ అనేటటువంటిది వెయ్యాలని చెప్పి చెప్తున్నారు. సో మీరు ఈజీగా గమనించవచ్చమ్మా, ఓవర్ దీస్ ఇయర్స్ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ మీద ద ఆర్క్ ఆఫ్ ఇండియన్ స్టాన్స్ ఏదైతే ఉందో మారుతూ రావడం అనేది జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దే యూస్ టు ఎంపథైజ్, దే యూస్ టు సింపథైజ్ పాలస్తీనియన్ పీపుల్, పాలస్తీనియన్స్కి ఎక్కువగా సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. మీకు జవహర్లాల్ నెహ్రూ, గాంధీ ఉన్నటువంటి సమయంలో ఈ 2 స్టేట్ విజన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా, అంటే యునైటెడ్ నేషన్స్ 2 దేశాలుగా ఏర్పడాలనేటువంటి విజన్ వీళ్ళు ఎగ్నెస్ట్గా ఇది చేయడం అనేటువంటిది జరిగింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం పార్టిషన్ ఏదైతే ఉంటుందో, దేశ విభజన యొక్క నెగిటివ్ కన్సిక్వెన్సెస్ అప్పుడే భరించున్నాం. సో ఆన్ ద లైన్స్ ఆఫ్ రిలీజియన్, మతం పేరు మీద దేశం అనేటటువంటిది విడిపోవడం అనేటటువంటిది మనకి చాలా ఇబ్బందికి గురి చేయడం అనేది జరిగింది, చాలా హ్యుమానిటేరియన్ క్రైసిస్ కారణమైంది. అందుకే ఆ సమయంలో మతం పేరు మీద ఇజ్రాయెల్ని, పాలస్తీన్ని విడదీస్తారంటే మన వాళ్ళందరూ అడ్డుకోవడం అనేటటువంటిది జరిగింది. ఈవెన్ మనకి తర్వాత కాలంలో జవహర్లాల్ నెహ్రూ కానీ, లేకపోతే అదర్ కన్సిక్యూటివ్ కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యంగా ఇందిరాగాంధీ మీరు చూసుకున్నారు, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ చూసుకున్నారు, దే యూస్ టు సింపథైజ్ పాలస్తీనియన్స్కి సపోర్ట్గా ఉండడం అనేది జరిగింది. ఇజ్రాయెల్ అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం అనేది జరిగింది. బట్ ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ 1990స్లో బీజేపీ యొక్క స్ట్రెంత్ పెరగడం అనేటువంటిది జరిగిందో, బీజేపీ గవర్నమెంట్ ఏం చేయడం అనేది జరిగింది, ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపడం అనేటువంటిది జరిగింది. రీసెంట్ ఇయర్స్లో మన ఎమ్యునిషన్, లేకపోతే మన మిలిటరీని మోడర్నైజ్ చేయడంలో అండ్ దాంతోపాటు కార్గిల్ వార్ సమయంలో కూడా ఇజ్రాయెల్ మనకు చాలా సపోర్ట్ చేసింది. కాబట్టి బీజేపీ ఇప్పుడు వెరీ క్లోజ్ దేనికి అంటే ఇజ్రాయెల్కి వెరీ క్లోజ్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా రీసెంట్ ఇయర్స్లో ఫస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ని విజిట్ చేయడం కూడా జరగడం అనేటువంటిది జరిగింది. అవునా? సో దిస్ పర్టికులర్ స్టాన్స్లో మీరు కంప్లీట్గా మార్పులు గమనించవచ్చు. సో ఈ కాంటెక్స్లో మనకు సోనియా గాంధీ గారు ఏమంటారు అంటే, ఈవెన్ ఇండియా షుడ్ అడ్వకేట్ ఫర్ పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్. ఆఫ్ కోర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇదే చెప్పడం అనేది జరిగింది. త్రూ డైలాగ్, చర్చల ద్వారా వరల్డ్ ఆర్డర్ అనేటువంటిది ఎన్షూర్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా కంప్లీట్గా సివిల్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎంతోమంది క్షతగాతులు అవుతున్నారు, ఎంతోమంది కిడ్నాప్ గురవుతున్నారు. సుమారు చూడండి 10,000కు పైగా సామాన్యమైన ప్రజలు అండ్ దాంతోపాటు ఆర్మ్ ఫోర్సెస్కి చెందినటువంటి వాళ్ళు ఒత్తి పుణ్యాన్ని చనిపోతున్నారు. సో వీటన్నింటికీ ఒక ఎండ్ కార్డ్ అనేటువంటిది వేయాలని చెప్పి ఈ పర్టికులర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో మన ఆథర్ సోనియా గాంధీ గారు చెప్పడం అనేటువంటిది జరిగిందాం. కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ కూడా మీకు పూర్తి క్లారిటీతో అర్థమైందనే అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి దాన్ని. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డెవలప్డ్ కంట్రీస్ టు ఓవర్షూట్ కార్బన్ ఎమిషన్స్ గోల్ సేస్ స్టడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే అగైన్. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి,
ఢిల్లీకి చెందినటువంటి ఒక థింక్ ట్యాంక్, దాని నేమ్ వచ్చేసి కౌన్సిల్ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్, CEEW అంటాం. ఇది రీసెంట్గా ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే, డెవలప్డ్ కంట్రీస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ 3/4 ఆఫ్ ఎగ్జిస్టింగ్ కార్బన్ ఎమిషన్స్ will end up emitting 38% more carbon in 2033 than they have committed to అని చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. ఈ కథంతా మీకు అర్థం కావాలంటే మీకు ఫస్ట్ ప్రపంచం ఫేస్ చేస్తున్నటువంటి ఒక సీరియస్ ఛాలెంజ్ గురించి మీకు అర్థం కావాలి. ఏంటా సీరియస్ ఛాలెంజ్ సార్ అంటే, క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు. క్లైమేట్ చేంజ్కి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి సార్ అంటే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి సార్ అంటే, గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. భూ వాతావరణంలో ఉష్ణోగ్రతని ట్రాప్ చేసి ఉంచేటటువంటి వాయువుల్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కార్బన్ అండ్ కార్బన్ అసోసియేటెడ్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో, లైక్ కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవి సూర్యుడి నుంచి భూమికి వస్తున్నటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది తిరిగి రిఫ్లెక్ట్ అవ్వకుండా భూమి ఆవరణంలోనే ట్రాప్ చేస్తున్నాయి. దానివల్ల భూ తాపం ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల సీ లెవెల్ అనేటటువంటిది రైజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా పోల్స్లో ఉన్నటువంటి ఐస్ ఏదైతే ఉందో అది కరిగి సీ లెవెల్ అనేటటువంటిది రైజ్ అవుతుంది. సీ లెవెల్స్ రైజ్ అవ్వడం వల్ల మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్కి, మానవాళి యొక్క అస్తిత్వానికి క్వశ్చన్ అనేటటువంటిది ఏర్పడింది అన్నమాట. సరే, మరి క్లైమేట్ చేంజ్ అనేటటువంటి ఈ సీరియస్ ఇష్యూని ట్యాకిల్ చేయాలంటే ఏం చేయాలి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలన్నమాట. సో అందుకే ప్రపంచ దేశాలన్నీ ఒకటయ్యి పలానా టైంకి కార్బన్ ఎమిషన్స్ని మనం జీరో చేద్దాము అని చెప్పి అనుకున్నాయి. జీరో అంటే ఇక్కడ నెట్ న్యూట్రాలిటీని అచీవ్ చేద్దామని చెప్పి రీసెంట్గా 2021లో స్కాట్లాండ్లోని గాస్కోలో జరిగినటువంటి COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్లో నెట్ జీరో టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అచీవ్ చేయడం అనేది జరిగింది. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి సింపుల్గా తెలుసుకుందాం. చూడండి, కార్బన్ ఎమిషన్స్ని కంప్లీట్గా జీరో చేయడం కాదు. ఒక పర్టికులర్ కంట్రీ ఎన్ని కార్బన్ ఎమిషన్స్ అయితే విడుదల చేస్తుందో వాతావరణంలోకి, ఆ కంట్రీ అంతే ఎమిషన్స్ని అబ్జార్బ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయాలి. అంటే కార్బన్ సింక్స్ని ఏర్పాటు చేయాలి. కార్బన్ సింక్స్ ఆర్ ద ఫెసిలిటీస్ దట్ అబ్జార్బ్ కార్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. కార్బన్ సింక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ కవర్ని పెంచడం ద్వారా ఏం చేయొచ్చు, చెట్లు అనేటటువంటివి ఈ కార్బన్ ఎమిషన్స్ని పీల్చుకుంటాయి కాబట్టి అదొక ఇంపార్టెంట్ సోర్స్ అవుతుంది. అండ్ దాంతోపాటు కార్బన్ సింక్ టవర్స్ అంటారు, అలాంటి టవర్స్ అనేటటువంటి ఏర్పాటు చేసి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేసే విధంగా మెకానిజమ్స్ అనేటటువంటి ఏర్పాటు చేయాలన్నమాట. రైట్. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్ ఏదైతే జరిగిందో 2021లో జరిగింది. దానిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చెప్పింది? 2050 కల్లా మేము నెట్ న్యూట్రాలిటీని అచీవ్ చేస్తామని చెప్పడం అనేది 2050 కల్లా నెట్ న్యూట్రాలిటీని అచీవ్ చేస్తామంటే మేము ఎంతైతే కార్బన్ని విడుదల చేస్తున్నామో అంతే అబ్జార్బ్ చేసుకునేలాగా ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తాము. బట్ 2030కి అట్లీస్ట్ 50% కార్బన్ ఎమిషన్స్ని మేము కట్ డౌన్ చేస్తాము 2019 లెవెల్స్ కంటే అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైంది. అలాగే అదర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ రష్యా కానీ లేకపోతే జపాన్ కానీ ఇలాంటివి కూడా వాటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది. ఫస్ట్ నుంచి డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి ఈ డెవలప్డ్ అండ్ ఇండస్ట్రియల్ కంట్రీస్ కాస్త ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని చెప్పి వాయిసెస్ రైజ్ చేస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ ఇండియా. అందుకే దే యాక్చువల్లీ కేమ్ అప్ విత్ ఏ ప్రిన్సిపల్ కాల్ 2019లో. ఎలాంటి ప్రిన్సిపల్తో ముందుకు వచ్చింది? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి ప్రిన్సిపల్తో ముందుకు రావడం అనేది జరిగింది. ప్రపంచ దేశాలన్నింటికీ ఉన్నటువంటి కామన్ గోల్ ఏంటి? క్లైమేట్ చేంజ్తో పోరాడడం. కానీ క్లైమేట్ చేంజ్తో పోరాటం చేయడం వెనుక రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకు? ఫ్రమ్ ద మిడ్ 17th century 17వ శతాబ్దపు అర్ధభాగం నుంచి ఇప్పటి వరకు దీస్ కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ లేకపోతే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి వేరు యూరోపియన్ కంట్రీస్ కానీ అవి స్ట్రాంగ్ ఇండస్ట్రియలైజ్డ్ యూనిట్స్ అనేటటువంటివి ఎస్టాబ్లిష్ చేసి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాతావరణంలో రిలీజ్ చేసి విపరీతంగా లాభాలు పొందాయి. డెవలపింగ్ నేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రియలైజ్ అవుతున్నాయి, డెవలపింగ్ నేషన్స్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా మీరు కార్బన్ ఎమిషన్స్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఒక ప్రాబ్లమ్, కార్బన్ ఎమిషన్స్ని మీరు కంప్లీట్గా కంట్రోల్ చేయండి అంటే ఎలా కుదురుతుంది? ప్రజెంట్ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ ఎమిషన్స్లో 2/3 ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ దీస్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి డెవలప్డ్ కంట్రీస్ రిలీజ్ చేసినవే.
మరి మనం డెవలప్ అవుతున్నటువంటి ఈ సమయంలో మనకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ లేకపోతే వాళ్ళతో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోమంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. సో అందుకే డెవలప్డ్ నేషన్స్, మీరు కదా ఈ పాపం చేసింది, ఈ తప్పు చేసింది, మీరు ఎక్కువ బాధ్యతలు తీసుకోండి, మేము కాస్త తక్కువ బాధ్యతలు తీసుకుంటాం, మేము కూడా కార్బన్ ఎమిషన్స్ తగ్గించడంలో మా వంతు పాత్ర పోషిస్తాం, కానీ మాకంటే మీరు ఎక్కువ తీసుకోవాలి. క్లైమేట్ చేంజ్కి ఫండింగ్ అనేటువంటిది అందించడం కానీ, లేకపోతే క్లైమేట్ రిజైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు దేశాల్లో పూర్ కానీ, లేకపోతే వల్నరబుల్ కంట్రీస్ సీ లెవెల్ పెరగడం వల్ల పూర్తిగా కనుమరుగైపోయేటటువంటి, పూర్తిగా సముద్రంలో మునిగిపోయేటటువంటి కంట్రీస్ కొన్ని ఉన్నాయి. సో ఆ కంట్రీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ కంట్రీస్లో ఉండేటటువంటి పీపుల్ యొక్క డిస్ప్లేస్మెంట్కి కానీ మీరు సహకరించడం కానీ ఇవన్నీ చేయాలని చెప్పి డెవలపింగ్ నేషన్స్ అంటున్నాయన్నమాట. అయితే దిస్ పర్టికులర్ ఢిల్లీ బేస్డ్ థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ డెవలప్డ్ నేషన్స్ ఈ 2030కి కొంత టార్గెట్ని అచీవ్ చేస్తామని అనుకున్నాయి కదా, ఆ టార్గెట్ ఏదైతే ఉందో వాటిని రీచ్ అవ్వకపోవచ్చు. ఎంతైతే టార్గెట్ అనుకున్నారో అంతకంటే ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ని వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి దిస్ పర్టికులర్ థింక్ ట్యాంక్ అనేటటువంటిది, దిస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది చెప్పడం అనేది జరిగింది. వచ్చే నెల, దట్ ఈస్ నవంబర్ డిసెంబర్ మధ్యలో మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28th మీటింగ్ ఏదైతే ఉందో అది జరుపుకుంటున్నాం. ఎక్కడ? దుబాయ్లో. ఈ మీటింగ్ ముందు ఈ రిపోర్ట్ అనేటువంటిది రావడం ఈ రిపోర్ట్కి చాలా సిగ్నిఫికెన్స్ యాడ్ చేసింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. 80% ఆఫ్ దిస్ ఓవర్ షూట్ ఏదైతే ఉంటుందో, అంటే మనం 2030కి ప్రపంచ దేశాలన్నీ కలిపి ఎంత టార్గెట్ పెట్టుకున్నాయో అంతకంటే 83%, ఫర్ ఎగ్జాంపుల్ కేవలం 100 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఎమిట్ చేస్తాయని పెట్టుకున్నాం అనుకోండి, అది పాసిబుల్ అవ్వదు. 200 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అన్ని దేశాలు కలిపి ఎమిట్ చేస్తాయి అని చెప్పింది. ఈ 200లో ఎంత పెరిగిందో 100 tons ఎక్స్ట్రా పెరిగింది. దానిలో 83% అంటే అరౌండ్ 83 tons డెవలప్డ్ నేషన్స్ లైక్ యునైటెడ్ స్టేట్స్, రష్యా అండ్ దాంతోపాటు యూరోపియన్ యూనియన్ ఇవే ఎమిట్ చేస్తాయి అనే విధంగా చెప్పడం అనేటువంటిది జరిగిందన్నమాట. అర్థమైందా? మెనీ కంట్రీస్ ఇదివరకే 2050 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ రీచ్ అవుతామని చెప్పి తమ కమిట్మెంట్స్ని రిలీజ్ చేసినప్పటికీ వాళ్ళు చేసేటటువంటి పనులు కానీ, లేకపోతే వాళ్ళు తీసుకుంటున్నటువంటి మెజర్స్ కానీ ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వడంలో ఎంత మాత్రం సరిపోవు అనే విధంగా ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది, రిపోర్ట్ చెప్పడం అనేటువంటి జరిగింది. అండ్ గ్లోబల్ టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉందో దాన్ని 1.5 degrees Celsius కంటే తక్కువకి రిటైన్ చేయాలి అంటే, అంతకంటే ఎక్కువ పెరగకుండా ఉండాలి అంటే 2009 సమయంలో దేశాలన్నీ ఎంత ఎమిట్ చేసినాయో కార్బన్ ఎమిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 tons కార్బన్ ఎమిషన్స్ ఎమిట్ చేసాయి అనుకోండి, సో ఎంత తగ్గాలి? 43% బిలో తగ్గాలి. అంటే 2030 కల్లా అట్లీస్ట్ ఓన్లీ 57 tons మాత్రమే రిలీజ్ చేసేటట్టు ఉండాలి. కానీ ఏం చెప్తున్నారు? అంత తగ్గడం అంటే జరగదు. ఎంతకు తగ్గిస్తారంటే మహా అయితే 89 tonsకి తగ్గిస్తారు అనే విధంగా చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. చూసారా, మనకి 43% తగ్గాలి మామూలుగా 2019 లెవెల్స్ కంటే, కానీ ఓన్లీ 11% మాత్రమే కార్బన్ ఎమిషన్స్ తగ్గే విధంగా ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు ఉన్నాయనే విధంగా మనకి ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేటువంటిది చెప్పింది. సో కొన్ని కంట్రీస్ దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. డెవలప్డ్ కంట్రీస్ లైక్ బెలారస్ కానీ, నార్వే కానీ, ఇవి దే వర్ ఆన్ ద పాత్ టు మీట్ దట్ 2030 టార్గెట్స్. 2030లో 30కి పెట్టుకున్నటువంటి వాళ్ళ నెట్ కార్బన్ ఎమిషన్స్ కట్ డౌన్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయి వాటిని రీచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ జపాన్ అండ్ కజకిస్తాన్ దగ్గరలో మిస్ అవుతున్నాయి, కేవలం 1%తో మిస్ అవుతున్నాయి. జపాన్ చూడండి, బై 2030 46% తగ్గిస్తానని చెప్పింది, 45% వరకు తగ్గించవచ్చు అనే విధంగా చెప్పింది అనమాట. కజకిస్తాన్ 15%కి తగ్గిస్తానని చెప్పింది మొత్తం ఎమిషన్స్లో, దానిలో 14%కి రీచ్ అయ్యే అవకాశం ఉంది అనే విధంగా చెప్పింది. కొద్దిగా ఎఫర్ట్స్ వీళ్ళు ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ అచీవ్ చేయొచ్చు. కానీ యుఎస్ చూడండి 50% టార్గెట్ పెట్టుకుంది 2030కి, కానీ కేవలం 22% మాత్రమే తగ్గించే అవకాశం ఉంది. రష్యా 70% ఏకంగా టార్గెట్ పెట్టుకుంది 2019 లెవెల్స్ కంటే 70% తగ్గిస్తామని చెప్పి, కానీ 48% మాత్రమే తగ్గించే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. యూకే అండ్ నార్థన్ ఐర్లాండ్ ఇవి కూడా దే వర్ ఫార్ అవే ఫ్రమ్ రీచింగ్ దేర్ టార్గెట్స్ బై 2030 అని చెప్పి దిస్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది చెప్పడం అయ్యేటటువంటిది జరిగింది. సో ద డెవలప్డ్ వరల్డ్ నీడ్స్ టు ఓపెన్ దేర్ ఐస్. డెవలపింగ్ కంట్రీస్ మీద కంప్లీట్గా వీళ్ళు తోసేయకుండా బ్లేమ్ అంతా వీళ్ళ ఎఫర్ట్స్ కూడా ఇంక్రీజ్ చేసే విధంగా, వీళ్ళ ఎఫర్ట్స్ కూడా వీళ్ళు ఎన్హాన్స్ చేసే విధంగా ఉండాలి. క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఒక గ్లోబల్ థ్రెట్, ఒక గ్లోబల్ ప్రాబ్లమ్గా ఆల్ ద కంట్రీస్ ట్రీట్ చేయడం జరగాలి. ఓకేనా, అది మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటువంటి జరిగింది. కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. గవర్నమెంట్ ప్రిపేరింగ్ టు రిలీజ్ విజన్ ఇండియా 2047 డాక్యుమెంట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. 2 ఏళ్ల క్రితం మన సెంట్రల్ గవర్నమెంట్ విజన్ ఇండియా 2047 అనే డాక్యుమెంట్ని తయారు చేసే పని మొదలుపెట్టింది. 2 ఏళ్ళు కావస్తుంది, ఇంకొద్ది నాలలో దీని డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయబోతున్నామని చెప్తున్నారు. బై ద ఇయర్ 2047 మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అయితే 2047వ సంవత్సరం నాటికి ఇండియాని డెవలపింగ్ నేషన్ స్టేటస్ నుంచి డెవలప్డ్ నేషన్గా మార్చడానికి ఒక విజన్ ప్లాన్ ఏదైతే ఉందో దాంతో ముందుకు రావాలని చెప్పి ఈ విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. దీనిలో భాగంగా ఏమేమి ఎన్నో చేద్దాం అనుకుంటున్నారు, ఈ విజన్ ప్లాన్లో ఏ విషయాలు మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు? రిఫార్మ్స్ అండ్ అవుట్కమ్స్ టు బి అచీవ్డ్ బై 2030, 2030కి ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి, ఎటువంటి అవుట్కమ్స్ అచీవ్మెంట్స్ అనేటటువంటివి మనం అచీవ్ చేయాలి అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు 2047 కల్లా ఇండియా 30 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే గవర్నెన్స్లో, పరిపాలనా వ్యవస్థల్లో కానీ పరిపాలనా విధానాల్లో కానీ ఎలాంటి ఒక స్ట్రక్చరల్ చేంజెస్ అనేటటువంటివి తీసుకురావాలి, ఎటువంటి మార్పులు సంస్కరణలు తీసుకురావాలి, ప్రోగ్రెసివ్ చేంజెస్ తీసుకురావాలని చెప్పి ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేయబోతున్నారు. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈస్ గోయింగ్ టు release the draft version of this particular document. And the architect of this document is nation's think tank, that is Niti Aayog. నీతి ఆయోగ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆదివారం నాడు ఒక ప్రెస్ మీట్లో ఈ పర్టికులర్ విషయాలు, ఈ పర్టికులర్ విజన్ ఇండియా 2047 డాక్యుమెంట్ గురించి చెప్తూ, ఈ డాక్యుమెంట్లో ఓన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద మాత్రమే మేము ఫోకస్ చేయట్లేదు, అంటే జీడిపి గ్రోత్ రేట్ కానీ వీటి మీద ఫోకస్ చేయట్లేదు, అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని కూడా హ్యాండిల్ చేసే విధంగా కాంప్రహెన్సివ్గా ఈ డాక్యుమెంట్ని మేము తీసుకొస్తున్నామని చెప్పారు. ఫస్ట్, రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ద కంట్రీ, ప్రాంతీయ అసమానతలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేసే విధంగా మేము ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని రూపొందిస్తున్నామని చెప్పారు. మన కంట్రీలో గమనిస్తే సౌత్ అండ్ వెస్ట్ ఏదైతే ఉందో ఈ రీజియన్స్ ర్యాపిడ్గా డెవలప్ అవుతున్నాయి, వెరస్ నార్త్ అండ్ ఈస్టర్న్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా బ్యాక్వర్డ్గా ఉండమనేటటువంటిది జరిగింది. అలా కాకుండా అన్ని రీజియన్స్, అన్ని ప్రాంతాలు సమంగా ముందుకెళ్లేలాగా మేము ఈ విజన్తో ముందుకు వస్తున్నామని చెప్పారు. అండ్ దాంతోపాటు ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్ ఈజ్ టు అవాయిడ్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్. 1960ల నుంచి 2009 ఆ సమయం మధ్యలో మెనీ కంట్రీస్ లైక్ ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, ఇలాంటి కంట్రీస్, ఫిలిప్పీన్స్ కానీ ఇలాంటి కంట్రీస్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ బారిన పడ్డమైనటువంటి జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్? అది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే ఎందుకు ఈ మన నీతి ఆయోగ్ వాళ్ళు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ని అవాయిడ్ చేయడం స్పెషల్ గోల్గా ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని ఫ్రేమ్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి, ఒక కంట్రీ ఉంది, దట్ ఈస్ ఎ లో ఇన్కమ్ కంట్రీ అనుకోండి, తక్కువ ఇన్కమ్ అనేటటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఇప్పుడు తక్కువ ఇన్కమ్ ఉంది. ఇండియా ఎలా అవుదాం అనుకుంటుంది? హై ఇన్కమ్ కంట్రీగా 2047కి ఏకంగా 30 ట్రిలియన్ ఎకానమీగా మారుదాం అనుకుంటుంది. సో ఇప్పుడు ఇండియా యొక్క లేబర్ కాస్ట్ అనేటటువంటిది చాలా తక్కువ, అండ్ దాంతోపాటు స్కిల్డ్ లేబర్ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, అండ్ దాంతోపాటు ఇండియాలో తయారైనటువంటి వస్తువులకి గ్లోబల్ మార్కెట్లో కాంపిటేటివ్ ప్రైసెస్ అనేటటువంటి ఉన్నాయి. అంటే ఇంగ్లాండ్ అండ్ ఇండియా ఒకే వస్తువు తయారు చేస్తుంది అనుకోండి, ఇంగ్లాండ్ యొక్క వస్తువు అక్కడ లేబర్కి ఎక్కువ వైజెస్ అనేటువంటి ఇవ్వాలి కాబట్టి అక్కడ తయారైనటువంటి వస్తువు సపోజ్ $100 అనుకోండి, మన వస్తువు $80 అనుకోండి, మన వస్తువులు ఎక్కువగా సేల్ అయ్యే అవకాశం ఉంటుంది, మన ఇన్కమ్ డెవలప్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఫర్ ఎ కంట్రీ టు బికమ్ ఏ మిడిల్ ఇన్కమ్ కంట్రీ ఈజ్ వెరీ ఈజీ. లో ఇన్కమ్ కంట్రీ నుంచి మిడిల్ ఇన్కమ్ కంట్రీగా మారడం అనేటటువంటిది చాలా చాలా ఈజీ. బట్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ నుంచి ఒక కంట్రీ ఎక్కడికి వెళ్ళడం, ఎక్కడికి హై ఇన్కమ్ కంట్రీగా మారడం అనేటటువంటిది చాలా చాలా కష్టం. అంటిల్ ఆర్ అన్లెస్ దే ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ రిఫార్మ్స్, దట్ పర్టికులర్ హయ్యర్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్న దృష్ట్యా దానికి సంబంధించినటువంటి సంస్కరణలు కానీ లేకపోతే అలాంటి పాలసీ డెసిషన్స్ తీసుకురాకపోతే హై ఇన్కమ్ కంట్రీగా మారడం అనేది చాలా చాలా కష్టం. 1960 నుంచి 2019 మధ్యలో ఓన్లీ ఫ్యూ కంట్రీస్ లైక్ జపాన్ కానీ లేకపోతే ఫ్యూ కంట్రీస్ లైక్ హాంకాంగ్, సౌత్ కొరియా ఇలాంటి కంట్రీస్ మాత్రమే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి తప్పించుకోవడం అనేటువంటి జరిగింది. సో మిడిల్ ఇన్కమ్ ట్రాప్ ఇస్ ఎ సిచ్యువేషన్ ఫర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. మనం లో ఇన్కమ్ నుంచి మధ్యలో మిడిల్ ఇన్కమ్కి వెళ్ళిపోయాం, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వేర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ అప్ టు ద హైయర్ ఇన్కమ్ స్టాటస్. మిడిల్ ఇన్కమ్లోనే ఉండిపోతాం తప్ప హై ఇన్కమ్ స్టాటస్కి వెళ్ళాం. ఎందుకు? డ్యూ టు ద ఆపరేషన్ ఆఫ్ సెవరల్ అడ్వర్స్ ఫ్యాక్టర్స్. ఆ హైయర్ ఇన్కమ్ కంట్రీగా మారే మన ప్రయత్నంలో చాలా ఆబ్స్టకల్స్ అనేటటువంటి రావడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ, ద సిస్టమ్ ఏదైతే ఉంటుందో, మన వ్యవస్థలు ఏవైతే ఉంటాయో హైయర్ ఇన్కమ్ కంట్రీకి మనం వెళ్ళడంలో అవి ఉపయోగపడకపోవడం కానీ లేకపోతే అడ్డుగా ఉండడం కానీ, నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ డెవలప్డ్ ఎకానమీస్తో స్టాండర్డ్స్ వైజ్గా కానీ క్వాలిటీ
వైజ్గా కానీ కంపీట్ చేసేటటువంటి కెపాసిటీ మనకు లేకపోతే కానీ, గ్రేట్ ఆర్బిటరీ పవర్ ఇన్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ పూర్తిగా నియంత్రణతో పాలనేటటువంటిది వచ్చేసి ప్రైవేట్ సెక్టార్ని పూర్తిగా కంట్రోల్ చేసేసి అలాంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అనుకోండి, అలాంటి ఒక పొలిటికల్ సినారియో ఆ సమయంలో వచ్చిందనుకోండి, మనం మిడిల్ ఇన్కమ్లోనే ఆగిపోతాం, హైయర్ ఇన్కమ్కి వెళ్తామా అంటే వెళ్ళం. అండ్ లెస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ డ్యూ టు రైజింగ్ వేజెస్ ఆఫ్ లేబర్. ఎప్పుడైతే లో ఇన్కమ్ నుంచి మిడిల్ ఇన్కమ్కి మనం పెరగడం అనేటువంటిది జరిగిందో, ఎకానమీ ఎప్పుడైతే కొంతగా బూస్ట్ అవ్వడం అనేది జరిగిందో, పీపుల్ యొక్క వేజెస్ పెరుగుతాయి, వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్కమ్ కూడా తప్పకుండా పెరగడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి పే చేయాల్సినటువంటి వేజెస్ పెరుగుతాయో అప్పుడు మనకి ఇన్పుట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక్కడ ఇండియాలో తయారైనటువంటి వస్తువుల యొక్క ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతే ఆ వస్తువు గ్లోబల్ మార్కెట్లో ముందున్నంత కాంపిటేటివ్గా ఉంటుందా, కాంపిటేటివ్ ప్రైస్ దొరుకుతుందా, దొరకదు. సో మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ధరలు, మిగిలిన కంట్రీస్లో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ ఎంత ధరలో ఉంటాయో మన కంట్రీలో తయారైనటువంటి కూడా అంతే ధరకు ఉంటాయి. సో అప్పుడు మనకు ఆ అడ్వాంటేజ్, ప్రైస్ అడ్వాంటేజ్ మనకు ఉంటుందా, ఉండదు. సో దట్ ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. దే సఫర్ ఫ్రమ్ లో ఇన్వెస్ట్మెంట్. తద్వారా అక్కడ స్టాగ్నెంట్ పొజిషన్లో ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి పెట్టుబడులు రావు. స్లో గ్రోత్ ఇన్ ద సెకండరీ ఇండస్ట్రీ అండ్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ డైవర్సిఫికేషన్. ఓన్లీ చీప్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి తక్కువ ధర పడేటటువంటి గూడ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. మనకు తక్కువ ధర పడతాయి కాబట్టి గ్లోబల్ దీనిలో మనకి ఏమవుతుంది, గ్లోబల్ మార్కెట్లో మనకి మన గూడ్స్ సేల్ అవుతాయి. సేల్ అయిన రావడం వల్ల లో ఇన్కమ్ నుంచి మిడిల్ ఇన్కమ్కి వెళ్తాం. కానీ అలాంటి మనం గూడ్సే తయారు చేస్తూ ఉండడం వల్ల వేరే హై ఇన్కమ్ తెచ్చేటటువంటి గూడ్స్ కానీ సర్వీసెస్ మీద కూడా మనం ఫోకస్ పెట్టకపోతే లాంగ్ టర్మ్లో ఏం జరగడం అనేది చెప్తే మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుందా అంటే రాదు. దిస్ లో ఇన్కమ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని మాత్రమే అమ్ముకుని మనం బతకాల్సి ఉంటుంది అనమాట, ఎక్స్పోర్ట్ చేసుకుని బతకాల్సి ఉంటుంది. అర్థమైందా? అందుకే ఆ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో కూరుకుపోతాయి కంట్రీస్. అండ్ పూర్ లేబర్ మార్కెట్ కండిషన్స్ అంటే స్కిల్ లేబర్ లేకపోవడం కానీ, అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బెటర్గా లేకపోవడం కానీ, ఇన్నోవేషన్ బెటర్గా లేకపోవడం కానీ. సో ఇవి కూడా ఏం చేస్తాయి, ఒక కంట్రీ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడ్డానికి కారణం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక కంట్రీ లో ఇన్కమ్ కంట్రీ నుంచి, లో ఇన్కమ్ స్టేటస్ నుంచి మిడిల్ ఇన్కమ్ స్టేటస్కి వెళ్ళడం ఈజీ. బట్ మిడిల్ ఇన్కమ్ నుంచి హై ఇన్కమ్ స్టేటస్కి వెళ్ళడం అనేటువంటిది వెరీ వెరీ టఫ్, వెరీ వెరీ డిఫికల్ట్. అంటిల్ ఆర్ అన్లెస్ వీఆర్ కమింగ్ అప్ విత్ కన్సర్న్డ్ రిఫార్మ్స్, అసోసియేటెడ్ రిఫార్మ్స్, పరిస్థితులు తగినట్టుగా వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం కానీ, లేకపోతే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టడం కానీ, అంటే బెటర్ స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ని ప్రొడ్యూస్ చేయడం కూడా చేయాలి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా. అండ్ దాంతోపాటు ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ ఏవైతే ఉందో గ్లోబల్ స్కేల్లో డెవలప్ అవ్వాలి. అదే ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో మనకి వరల్డ్స్ లార్జెస్ట్ బ్యాంక్స్, కాంట్రాక్టర్స్, లీగల్ కన్సల్టెన్సీ అండ్ అకౌంటెంట్ ఫర్మ్స్లో ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయి? తక్కువ ఉన్నాయి, అసలు ఏమీ లేవు. మ్యాక్సిమం ఏమీ లేవు, అన్ని డెవలప్డ్ కంట్రీస్ నుంచే ఉన్నాయి. సో ఇలాంటి ఫార్మ్స్, గ్లోబల్ స్కేల్లో ఫార్మ్స్ని మనం డెవలప్ చేసుకోవాలి మన అవసరాలకు తగినట్టుగా, మన ఇంట్రెస్ట్ తగినట్టుగా. అండ్ దాంతోపాటు సన్షైన్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే మెడికల్ టూరిజం కానీ, లేకపోతే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే వ్యాక్సిన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అవి కానీ, ఇలాంటి వాటి మీద కూడా ఇండియా ఫోకస్ చేయాలి. అంటే ఏ సెక్టార్స్ మనకి ఎక్కువ ఇన్కమ్ని తీసుకొస్తాయి, ఎక్కువ ఇన్కమ్ని మన కంట్రీలోకి పెనట్రేట్ చేస్తాయి, ఆ సెక్టార్స్ మీద, ర్యాపిడ్లీ డెవలప్ అయ్యే స్కోప్ ఉన్నటువంటి సెక్టార్స్ మీద గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో అందుకే ఈ విజన్ డాక్యుమెంట్లో ఆల్ దీస్ పారామీటర్స్ మేము కన్సిడర్ చేస్తున్నాము. పూర్తి డెలిబరేషన్స్తో ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. కార్పొరేట్ హెడ్స్ సచ్ యాజ్ టిమ్ కుక్ కానీ, సుందర్ పిచై, గౌతమ్ అదానీ అండ్ ముఖేష్ అంబానీ, కేఎం బిర్లా, ఎన్ చంద్రశేఖరన్ అండ్ ఇంద్రా నూయి, ఇలాంటి జైంట్స్, కార్పొరేట్ జైంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం ఈ డెలిబరేషన్స్లో. వాళ్ళ యొక్క ఇన్పుట్స్ కూడా, ఇన్సైట్స్ కూడా గవర్నమెంట్ తీసుకోబోతుందని చెప్పి మనకి ఎవరు చెప్పారు? నీతి ఆయోగ్ యొక్క CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం గారు చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీద కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీతో ప్రతిదీ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ అమ్మా.